6:30 వస్తుంది మీకు, అంతేనా? ఇప్పుడు దీనికి 6 అడుగులు అవుతుంది, 6 అడుగు మీటర్ స్లోప్ తీసుకో. నువ్వు మట్టి తెచ్చి ఫిల్ చేసుకోవాలి, నువ్వు తవ్వుకుని తీసుకోవడానికి కాదు. ఇక్కడ ముక్క తీశారు, ఇది ఇంకెక్కడైనా తీసారా? నేను చెప్తున్నాను, మీరు మార్కింగ్ చేసుకోండి, కర్రలు వేసుకోండి. కర్రలు వేసుకున్న తర్వాత మీరు లారీలతోటి మట్టి తెచ్చుకుని ఫిల్ చేసుకోండి, రోలింగ్ చేయండి పైది. ఆ రోలింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు వేసుకునేప్పుడు అదే జారిపోద్ది మట్టి, అలా కింద ఎక్కడ వరకు వెళ్తుందో ఐడియా వచ్చేస్తుంది. మేము నానా బాధలు పడి కష్టాలు పడి రూపాయి ఎక్కడ లేకపోతే రాష్ట్రంలో తెచ్చి ఏటుగొట్టుల్ని లేకపోతే ఇట్లని అభివృద్ధి కోసం పని చేస్తా ఉన్నాం. ఇప్పుడు రేపటికి రేపు 4,50,00,000 రూపాయలు 23 గ్రామాల్లో రేపు శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం. ఎక్కడ లేకపోయినా నిధులు పట్టుకొచ్చి మేము చేస్తా ఉన్నాం. ఏటుగొట్టుకి క్వాలిటీ మట్టి ఉండాలి, దాంట్లో ఏరు ఉండకూడదు, ఆకు ఉండకూడదు. ఆ లబ్ధిదారులు కానీ అక్కడ ఉన్న వాళ్ళ జిరాయితీ కానీ జోలికి వెళ్ళకండి, మట్టుకొచ్చి ఇక్కడ పని చేసుకోండి. ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లాగా ఉంది ఇల్లు లేదు బాధపడుతున్నారని. అంటే ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి డైరెక్ట్గా వచ్చాను, ఇంటికి కూడా పోకుండా. ఎందుకు వచ్చాం? మీ గురించి వచ్చామండి. ఎక్కడన్నా అన్యాయం జరిగితే నేను యాక్సెప్ట్ చేయను, తప్పు కదా మనకెందుకు? ఇప్పుడు ఎవడో అధికారులు తప్పు చేస్తే ఆ తప్పు మా మీద ఎందుకు పడాలి? ఈ బండ వేసి దీన్ని మళ్ళీ గ్రావెల్ రోడ్ వేసి భవిష్యత్తులో ఒక బీటీ రోడ్ వేసి మంచి సౌకర్యవంతంగా తీసుకురావాలని మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకసారి రికార్డ్ తయారు చేయండి. అంటే ఇల్లు పట్టా ఎక్కడ వచ్చింది, ఇల్లు శాంక్షన్ ఎక్కడ వచ్చింది, ఇల్లు శాంక్షన్ వస్తే ఎంత అమౌంట్ వచ్చింది, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఏ రకంగా చేయగలుగుతాము ఆలోచన చేసుకుంటాం. ఉన్నదాని ప్రకారం మాట్లాడాం కదా మనం కూడా. చేద్దాం. ఆ ఇళ్ల స్థలాలు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇల్లు స్థలాలు ఇచ్చుంటే లోన్స్ ఇప్పించాలి, ఇది టాప్ ప్రయారిటీ. రేపు పొద్దుటే వీళ్ళు ఎవరైనా ఇల్లు కనుక చేంజ్ అవుతే ఆనందంతో వెళ్ళాలి తప్ప కన్నీళ్లు పెట్టుకుని ఎవరో కూడా వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, పేదవాడిని ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టం.